హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అనిత వ్లాగ్స్. ఇది మా చిన్న పాప అన్నప్రసన్న ఫుల్ వీడియో అండి. ఖమ్మంలోని రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేము అన్నప్రసన్నకి వెళ్ళామండి. వెళ్ళగానే మా మిన్ను చూసారా, పడి పడి మరి మొక్కడం స్టార్ట్ చేసింది. మమ్మీ అయ్యో నా దెబ్బలు తగిలాయా నాన్న? నీకేంటి మమ్మీ బుట్ట బొమ్మలా ఉన్నావు? టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాక ఇంకా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తామండి. నేను, మా వారు, మా ఇద్దరు అమ్మాయిలు, మా తమ్ముడు టెంపుల్కి అయితే వచ్చాము. ఈసారి ఎవరిని పిలవలేదు. మా వారికి ఆ రోజే ట్రైనింగ్ ఉండడం వల్ల ఇంక ఎర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్ళి మేమే ముట్టించుకొని ఇంటికి వచ్చేసామండి. ఈ టెంపుల్ ఖమ్మంలోని పాండురంగాపురంలో ఉంటుందండి. రామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది టెంపుల్. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను. మా చిన్న పాప జున్ను అండి, తనకే ఇవాళ అన్నం ముట్టిస్తున్నాము. జున్ను అసలు పేరు దేవాన్షి. మేము ఇంకా ముద్దుగా జున్ను అని పిలుస్తూ ఉంటాము. పెద్ద పాపనేమో మిన్ను అని పిలుస్తాము. తన పేరు వచ్చేసి ప్రణయశ్రీ అండి. ఇంకా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా అయ్యగారికి ఏమేమి పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం ఇచ్చేసాము. ఆయన పూజకి మొత్తం సర్దుతూ ఉన్నారు. ఇంకా మేమేమో కూర్చున్నాము. మా చిన్న పాపతో మేమేం భయపడలేదు, కానీ పెద్ద పాపతోనే చాలా భయపడ్డాము. అసలు తను ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే బాగా చికాకు చేస్తుంది, బాగా ఏడుస్తుంది. కానీ ఈసారి వాళ్ళ చెల్లి అన్న ప్రశ్నకు మాత్రం చాలా కామ్గా కూర్చుంది, చాలా సపోర్ట్ చేసింది మాకు. ఇంకా మా తమ్ముడు ఉండడం వల్ల మాకు చాలా ఈజీ అయింది. మా తమ్ముడు ఉంటే ఇంకా తనకి మేము కూడా గుర్తురాము, వాడితోనే ఉంటుంది తను. అన్నప్రసన్నకి ఇలా పూజ చేయించాలనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి, చూడండి లాస్ట్ వరకు. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళ స్పెషల్ ఈవెంట్స్లో బాగా ఏడుస్తారు కదా, మీ పిల్లలు కూడా అంతేనా? అలా అయితే కామెంట్ చేయండి. మా పెద్ద పాప కూడా అలానే ఏడ్చింది, కానీ మా చిన్న పాప లాస్ట్ వరకు బాగానే ఉంది. ఇంకా లాస్ట్లో తనకి అన్నం ముట్టిద్దాం అనుకునే టైంకి ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా అప్పటికే తనకి నిద్ర వచ్చేసింది. అప్పటికి చాలాసేపు మెలకువగా ఉంది. ఇంకా అన్నం ఏదో ఇంకా అలా నార్మల్గా తనకి పెదాలకి ఆనిచ్చినట్టు ఆనిచ్చి ఇంకా ఇంటికి వచ్చేసాము. మా వారికి కూడా టైం అయిపోతూ ఉండడం వల్ల. పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా మా చిన్న పాప ఏం పట్టుకుంటుందో చూద్దామని తన ముందు అన్నీ పెట్టి తనని బోర్లా పడుకోబెట్టాము. ఇది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. తను ఫస్ట్ అన్నం గిన్నెని పట్టుకుందండి. అన్నం గిన్నె ఫస్ట్, తర్వాత ఏమో బుక్ పెన్ను పట్టుకుంది, తర్వాత డబ్బులు పట్టుకుంది. ఇంకా అప్పటికే తను నిద్రకు వచ్చేయడం వల్ల అన్నం ముట్టించే టైంకి బాగా ఏడుపు స్టార్ట్ చేసింది. మా తమ్ముడు అన్నం ముట్టించాడు. ఇంకా మా వారు ముట్టించే వరకు కూడా కొంచెం ఇంకా ఏడుస్తూ ఏదో ఉంది, కానీ నేను ముట్టించే టైంకి అయితే నిద్రపోయింది. అప్పటి అయ్యగారు కూడా చాలానే గంట మోగిస్తూ ఆడిచ్చారులే, కానీ అసలు దాన్ని కోఆపరేట్ చేయలేదు. చిన్నపిల్లలు నిద్రకి అస్సలు ఆగలేరు కదా. పూజ అంతా చాలా పీస్ఫుల్గా జరిగిందండి. పూజ మొత్తం ముగించుకొని ఇంకా మేము బయటికి వచ్చాము. టెంపుల్ దగ్గర కొన్ని పిక్స్ దిగేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇది నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నా హాఫ్ శారీ అండ్ మా ఇద్దరు పిల్లల డ్రెస్సుల డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను అది కూడా వీడియో చేసి మీకు పెడతాను, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే. ఎవరు లేకపోయినా మా 5 మెంబర్స్తో ఈ పూజ చాలా బాగా జరిగిందండి. సింపుల్గా అండ్ పీస్ఫుల్గా జరిగిపోయింది. ఎర్లీ మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళాక ఇంకా మా వారు కూడా వారి ట్రైనింగ్కి వారు వెళ్ళిపోయారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.